మనలో కూడా పుష్కరం ఉంటుంది. మన శరీరం ఏంటి 70% వాటర్ బాడీస్ తోటి 30% మిగతా అయినటువంటి వాటితోటి ఉన్నాయి. 70% వాటర్ ఏది అంటే మన దగ్గర ఉంటారు కొంతమంది నాస్తికులు, ఏది 70% వాటర్ అట, చాలా తెలివిగల వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. 70% లోపల ఉండేటటువంటి మాలిక్యూల్ స్ట్రక్చర్స్ తోటి చాలా మటుకు ఘనీభవించి సెల్స్ లోపల దానికి ఆ వాటర్గా సెగ్రిగేట్ అయితేనే పంచభూత పంచీకరణం అంటారు. మళ్ళీ ఇది పెద్ద సబ్జెక్ట్, దీని మీద మాట్లాడాలంటే దీని మీద చాలా మాట్లాడచ్చు. ఆ సెల్ స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా లోపల ఒక 70% బాడీ అంతా కూడా వాటర్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ 70% వాటర్స్ వాటిని అవి రివైవ్ చేసుకుంటాయి. అందుకనే పుట్టిన దగ్గర నుంచి 12 ఏళ్ల దాకా బాల్యం. ఎవడు నిర్ణయించాడమ్మా 12 ఏళ్ల బాల్యం అని? ఇప్పటికీ మనం 12 దాకా చిన్నపిల్లలు అంటాం. టీన్ ఏజ్ ఎప్పటి నుంచి అంటాం? 12 దాటాక 13, 14, 15, 16, 17, 18, 19, అవునా? 12 దాకా ఒకటి. అక్కడ కొంచెం మనుషులు వాళ్ళ శరీరాల్లో మార్పులు అవి వస్తాయి. 12 తర్వాత మళ్ళీ 24లో ఒక మార్పులు వస్తాయి. 24 తర్వాత 36లో మనిషిలో మార్పు వస్తుంది. తర్వాత 48లో మార్పు వస్తుంది. అందుకనే ప్రతి మనిషి మొహంలో మనకు సుస్పష్టంగా వయస్సు ఆ పుష్కరాన్ని బట్టి తెలుస్తుంది. ఆ పుష్కర కళలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళ వయస్సు ఎంత అని చూడంగానే చెప్పేయగలుగుతారు. తర్వాత 48 ఇక్కడ దాకా మధ్యంగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ పట్టించుకోరు. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ అంటున్నారు. ఎందుకంటున్నారు? 5 పుష్కరాలు పూర్తవుతుంది వాడి జీవితంలో. అంటే క్యాలెండర్లో హాఫ్, ఒక మనిషికి 120 సంవత్సరాల జీవితం ఇచ్చాడు, 10 పుష్కరాల జీవితం ఇచ్చాడు. 5వ పుష్కరం వచ్చేటప్పటికి మన పంచాంగంలో 60 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ఆ 60వ ఏట ఈ బాడీ సెల్స్లో జరిగేటటువంటి మార్పుల్ని కాపాడాలంటే ఏం చెయ్యాలి అని తెలిసిన మన ఋషి షష్ఠి పూర్తి అని పెట్టాడు. అంటే మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం. తర్వాత 12 ఏళ్లకి మళ్ళీ భీమరథ శాంతి అని చేస్తారు, 72వ ఏట చేస్తారు. మళ్ళీ పుష్కరానికి 84 ఏళ్ళు వచ్చేటప్పటికి సహస్రచంద్ర దర్శనం అని చేస్తారు. మళ్ళీ 12 ఏళ్ళు వచ్చేటప్పటికి 96 ఏళ్ళకి మళ్ళీ చక్కగా నిండు జీవితం గడిపారు అని ప్రత్యేకంగా చేస్తారు. ఇక ఆ పైన బతికితే 108 ఏళ్ళకు ఒక ఉత్సవము, 120 ఏళ్ళకు ఒక ఉత్సవం. 120 ఏళ్ళు బతికిన వాళ్ళు చాలామంది. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావులు 126 సంవత్సరాలు జీవించారు.